బ్రేకింగ్ న్యూస్. నటి కల్పిక మళ్లీ వివాదంలో చిక్కింది. మొయినాబాద్ కనకమావడి బ్రౌన్ టౌన్ రిసార్ట్స్ లో హంగామా చేసింది. రిసెప్షన్ వద్ద మేనేజర్ కృష్ణతో దురుసుగా ప్రవర్తించింది. సిగరెట్స్ కావాలంటూ రూమ్ కేసు విసిరేస్తూ రిసార్ట్ సిబ్బందిని బూతులు తిట్టింది. అయితే దీనిపై కల్పిక క్లారిటీ ఇచ్చింది. రిసార్ట్లో క్యాబ్, వైఫై ఫెసిలిటీ లేదని, సిగరెట్స్ తీసుకురమ్మంటే తీసుకురాలేదని చెప్పింది. ఎన్నిసార్లు స్పందించినా సిబ్బంది వినకపోవడంతో తాను అలా చేసినట్లు చెప్పుకొచ్చింది కల్పిక. నటి కల్పిక మళ్లీ వివాదంలో చిక్కుకుంది. మొయినాబాద్ కనకమావడి బ్రౌన్ టౌన్ రిసార్ట్ లో హంగామా చేసింది. రిసెప్షన్ వద్ద మేనేజర్ కృష్ణతో దురుసుగా ప్రవర్తించింది. సిగరెట్స్ కావాలంటూ రూమ్ కేసు విసిరేస్తూ రిసార్ట్ సిబ్బందిని బూతులు తిట్టింది. ఎనీ ఆఫ్ యూ గైస్, మీకు బైక్స్ ఉంటాయి కదా, మీరు వెళ్ళి తీసుకొస్తారా? ఐఎమ్ హియర్ ఫర్ అ నైట్, సో ఐ నీడ్ స్మోక్స్, ఇట్స్ వెరీ కోల్డ్ అని చెప్పా. తీసుకొస్తారా అంటే లేదు, మా దగ్గర అలాంటి సర్వీస్ లేదన్నారు. నేను అన్న ప్రీవియస్ రిసార్ట్లో చెప్పిన వెంటనే తను వెళ్ళిపోయి తీసుకొని రావడం కూడా జరిగింది. సో వై నాట్ అని చెప్పా. పోనీ నాకు సిగ్నల్స్ లేవు, మీరు క్యాబ్ బుక్ చేస్తారంటే నేనే వెళ్తా అన్నా, వితౌట్ ఈవెన్ గోయింగ్ ఇన్సైడ్ ద రూమ్. అయితే మేము క్యాబ్ బుక్ చేయం, మీరే చేసుకోండి. అరే సిగ్నల్స్ లేవు, మీ వైఫై పనిచేయట్లేదు, నేను ఎట్లా పోవాలి? అండ్ 3 kilometers వరకు షాప్స్ లేవు. సో మనోడు మాట విన్నట్లే. నేను అగైన్ ఐ హ్యాడ్ టు రన్ బ్యాక్ టు ద రిసెప్షన్. ఐ వాజ్ ఆస్కింగ్ ద సేమ్ థింగ్ టు దిస్ విత్ whose video I just posted. I told the same thing and I told a little, क्यों चिल्ला रहे मेरे पे, तुमको दूसरा काम धंधा नहीं है क्या, బిహేవ్ करना नहीं आता क्या, ఏ ఓ అని చెప్పి స్టార్ట్ చేశాడు. నేను మీరు తెలుగు మాట్లాడుతున్నారు కదా, నేను క్లియర్గా చెప్తున్నా, నాకు సిగరెట్స్ కావాలి. నా ఇంకో పర్సన్ వల్ల ఐ హ్యాడ్ టు మిస్ ఇట్ అవుట్ ఇన్ ద క్యాబ్. So if you can help me get a cab, or if you guys can go and get it ante, no, he's not listening. Then I shouted at him. मैं बोली ये क्या सर्विस दे रहे हो, तुम पैसे के पीछे पड़े मेरे को, तुम इतना भी सर्विस नहीं दे रहे. No alcohol served in the resort. Crazy, one more crazy thing. And I was like, at least listen to me ante. No, he's not listening. Then I said, you're not doing your job right. I said, I'm going to take a video. हाँ take, I don't care. He said, okay करके. I called him. He was not listening. I was like, కొంచెం కూడా బుద్ధి లేదా నీకు, నాకు సిగ్నల్స్ లేవు, నేను ఎట్లా చేసుకోవాలి నా పనులు అని చెప్పి అంటే, you're not even understanding. No one is talking a word there. All men are literally. Anyway, so that happened, and after that I spoke to my brother and parents and I told, ఇలా అయింది, మీరు నన్ను డ్రాప్ చేయలేదు కదా, సో ఇంతవరకు నీచంగా బిహేవ్ చేశారు, సో ఐఎమ్ లీవింగ్ దిస్ ప్లేస్ రైట్ నో అని క్యాబ్స్ బుక్ చేయడానికి ట్రై చేస్తుంటే కూడా 45 minutes తర్వాత మా మమ్మీకి దొరికింది క్యాబ్. సో ఇప్పుడే ఒక 1 hour బ్యాక్ నేను రీచ్ అయ్యా, స్నానం చేసుకొని ఒక జూమ్ కాల్ మాట్లాడి మీ అందరికీ ఇది పోస్ట్ చేసేసి ఐఎమ్ హియర్ టు గివ్ ద హోల్ అప్డేట్ అబౌట్ ద హోల్ సినారియో. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. సుజాత, చూస్తున్నాం మనం, అటు ఏదైతే కల్పిక వివాదంలో రిసార్ట్ లో చేసిన హంగామా మొత్తాన్ని కూడా తన వెర్షన్ తను చెప్పుకొస్తుంది. అసలు రిసార్ట్ సిబ్బంది ఏం చెప్తున్నారు, అక్కడ ఏం జరిగింది, డీటెయిల్స్ అంటే? అఖిల, కనకమామిడి బ్రౌన్ టౌన్ రిసార్ట్లో నిన్న కల్పిక సరదాగా గడిపేందుకు వచ్చింది. ఆ తర్వాత రిసార్ట్లో జరిగినటువంటి గొడవ, ఇద్దరి మధ్య అటు ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్, అదేవిధంగా సినీ నటి కల్పిక నాకు సిగరెట్స్ కావాలి అని చెప్పి అడిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అలాంటివి ఇక్కడ దొరకవు, బయటికి వెళ్ళి తెచ్చుకోవాలని చెప్పినట్లు అట్లా కల్పిక చెప్తుంది. ఆ సమయంలోనే క్యాబ్ కానీ లేదు అంటే ఏదైనా వెహికల్ సపోర్ట్ ఇవ్వండి అని అడిగినప్పుడు వాళ్ళు అలాంటి ఫెసిలిటీ ఇక్కడ ఏమీ ఉండవు
లేవు అని చెప్పేసి చెప్పారు. అయితే సాధారణంగా ఎక్కడైనా సరే రిసార్ట్స్కి వెళ్ళినా హోటల్స్కి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి రూల్స్ కొన్ని ఖచ్చితంగా ఉంటాయి. బయటికి వెళ్ళేటప్పుడు క్యాబ్ ఫెసిలిటీ అనేది కొన్ని రిసార్ట్స్లో ఉంటాయి, మరి కొన్ని రిసార్ట్స్లో అలాంటివి ఏవి కూడా ఉండవు. కానీ ఇక్కడ వాళ్ళు చెప్పింది అదే, మాకున్నటువంటి గైడ్ లైన్స్ ప్రకారం రూల్స్ ప్రకారం మా దగ్గర క్యాబ్ ఫెసిలిటీ లేదు, ఎవరైనా వెళ్ళాలి అంటే ఓన్ క్యాబ్ లేదంటే ఓన్ డ్రైవింగ్తో ఓన్ కారు ఉంటే వెళ్ళాలి అని చెప్పేసి చెప్పారు. కానీ అప్పటికే కల్పిక ఈ రిసార్ట్లో కనీసం వైఫై లేదు, అదేవిధంగా నాకు సిగరెట్స్ కావాలి అంటే తెచ్చేవాళ్ళు లేరు, మరి ఎందుకు ఇలాంటి రిసార్ట్ పెట్టుకోవడం అన్నట్లుగా వాళ్ళతో దురుసుగా ప్రవర్తించడము, తన దగ్గర ఉన్నటువంటి రూమ్ కీని విసిరేయడం, అక్కడ ఉన్నటువంటి మెనూని విసిరేయడం చేశారు. ఆ టైంలో మేనేజర్ అలా చేయడంతో ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అంటే సాధారణంగా ఎవరైనా లోపలికి వెళ్ళినప్పుడు ఏదైనా ఫెసిలిటీ ఉందా అని అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి రూల్స్ ప్రకారం ఉంటే ఖచ్చితంగా కూడా వాళ్ళకి ఇస్తారు, లేదు అని అంటే ఇక్కడ అలాంటి ఫెసిలిటీ లేదు అన్నప్పుడు ఆల్టర్నేటివ్ చూసుకుంటారు. కానీ కల్పిక రచ్చరచ్చ చేయడంతో ఒక్కసారిగా సిబ్బంది ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి ఉంది. తాజాగా అంటే కొన్ని రోజుల క్రితమే ప్రిజం పబ్లో డిసర్ట్ ఇవ్వలేదు అని చెప్పేసి రచ్చ చేసినటువంటి కల్పిక వీడియో మొత్తం కూడా వైరల్ అయింది. అందరికీ అప్పటి నుంచి కల్పిక తెలుసు. కొంతవరకు కల్పిక చేసేటువంటి వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే తను మాట్లాడే మాటలు కావచ్చు, ఇతరుల పట్ల కొంతమేరకు అవతల వ్యక్తులకి ఇబ్బందికరంగానే ఉంటాయి. నిన్న మేనేజర్తో మాట్లాడేటప్పుడు కొన్ని దుర్భాషలాటంగా మాట్లాడడంతో కొన్ని వల్గర్ వర్డ్స్ కూడా వాడింది. దాంతో అక్కడ ఉన్నటువంటి అంతా ఆ సరౌండింగ్ ఉన్న వాళ్ళని వీడియోస్ తీయడం, ఒక వ్యక్తి ప్రైవేట్ అంటే ఏ పర్సన్ అయినా సరే మనం వీడియో వితౌట్ పర్మిషన్ తీయడం కొంతమేరకు అది తప్పు, దాంతో పాటు ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. నిన్న సేమ్ కల్పిత చేసినటువంటి ఇష్యూ కూడా అలానే ఉంది. మేనేజర్ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వీడియో తీసేటప్పుడు కొంతమేరకు ఇబ్బంది పడ్డారు. ఫోన్లో తను రికార్డ్ చేసుకుంటూ ఇప్పుడు చెప్పండి అని చెప్పడంతో పాటు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరు వీడియో తీస్తూ ఎలాంటి ఫెసిలిటీస్ లేవు, నాకు సిగరెట్స్ తీసుకురారా అని కొన్ని వర్డ్స్ వాడడం వల్ల కొంతమేరకు వాళ్ళు ఇబ్బంది పడ్డారు. కానీ తను ఒక లేడీ అవడం వల్ల వాళ్ళు తిరిగి ఏం మాట్లాడలేకపోయారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి రూల్స్ ప్రకారమే మేము నడుచుకుంటాము అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కావచ్చు, అదేవిధంగా మేనేజర్ చెప్పారు. కానీ కల్పిక వినకుండా గందరగోళంగా రచ్చరచ్చ చేయడంతో కొంతమేరకు సిబ్బందికి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. రెండు ఘటనలు, ఆ రోజు ప్రిజం పబ్ లో జరిగినటువంటి ఘటన యాజ్ టీజ్ గా మళ్ళీ ఇక్కడ రిపీట్ అయిందని చెప్పుకోవాలి. కల్పిక ఎందుకు ఈ విధంగా చేస్తుంది, ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రిజం పబ్ నుంచి స్టిల్ ఈ రోజు వరకు జరిగినటువంటి ఘటనలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకవైపు ఆ రోజు ప్రిజం పబ్ లో చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పోలీసులతో కూడా దురుసుగా ప్రవర్తించడంతో అక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అదేవిధంగా ప్రిజం పబ్ కి సంబంధించినటువంటి యజమానులు కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పుడు ఏదైతే ఇక్కడ మనకు కనిపిస్తుందో బ్రౌన్ టౌన్ రిసార్ట్ అండ్ స్పా కన్వెన్షన్ కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో చూడాలి. మరోవైపు రెగ్యులర్గా ఆన్లైన్ బుకింగ్స్ ఉంటాయి. బ్రౌన్ టౌన్ రిసార్ట్స్లో చాలామంది ఆన్లైన్లో బుకింగ్ చేసుకుని సరదాగా గడిపేందుకు వస్తారు. నిన్న జరిగినటువంటి కొంతమేరకు ఆ ఇష్యూతో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా డిస్టర్బ్ అయినటువంటి సిచ్యువేషన్ నిన్న నెలకొందనే చెప్పుకోవాలి. మొత్తానికి ఇప్పటి వరకు కల్పిక చేసినటువంటి ప్రిజం పబ్ ఘటన కావచ్చు, ఈ ఘటన కావచ్చు కొంతమేరకు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకు పదే పదే కల్పిక వివాదాల్లో చిక్కుకుంటుంది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని దురుసుగా మాట్లాడడం, ఎక్కడికి వెళ్ళినా గొడవలు చేయడం, ఇదంతా ఎందుకు చేస్తుంది అని చెప్పేసి అర్థం కాని పరిస్థితిలో ఉంది. కాబట్టి వాళ్ళు ఫర్దర్ గా ఏం చేయబోతారు అనే దాన్ని కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ రిసార్ట్ కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ స్పందించిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. దాంతో పాటు గత కొన్ని రోజుల నుంచి కల్పిక ఇదే విధంగా సోషల్ మీడియాలో తన పోస్టులు చేయడంతో పాటు ఎక్కడికి వెళ్ళినా సరే ఇలాగే రిపీటెడ్గా ఇష్యూస్ నడవడంతో కొంతమేరకు గందరగోళ పరిస్థితి నెలకొందనే చెప్పాలి. కేవలము తను అడిగినటువంటి సిగరెట్స్ అవి తీసుకురానందుకే ఇదంతా ఇష్యూ నడిచిందా, లేదు అనంటే తను సోషల్ మీడియాలో ఫేమ్ అవడం కోసం ఇదంతా చేసిందా అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. తరచూ జరిగేటువంటి ఘటనలు చూస్తే కొంతమేరకు సోషల్ మీడియాలో కూడా తను ఇలా చేస్తుంది కేవలము తను ఫేమ్ అవడం కోసమేనని చెప్పేసి కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అఖిల. రైట్ సుజాత, థ్యాంక్ యూ.